మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. స్వాతంత్ర దినోత్సవం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మంచి టాక్ని సొంతం చేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్లో అదరగొట్టింది తొలి రోజు. భారీ ఓపెనింగ్స్ కొన్ని ప్రాంతాల్లో తీసుకువచ్చింది. మరోవైపు రామ్ డబుల్ ఇస్మార్ట్, విక్రమ్ తంగలాన్ మూవీస్ కూడా అదే రోజు రిలీజ్ అవ్వడంతో ఓపెనింగ్స్పై కొంచెం ప్రభావం చూపించింది. ఒక్కటే సినిమాగా వచ్చి ఉంటే మాత్రం భారీ కలెక్షన్స్ తీసుకువచ్చేది. ఈ సినిమా తొలి 5 రోజులు ఎంత వసూళ్లు వచ్చాయి, 6వ రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయి, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. థియేటర్లోకి రవితేజ మూవీ వస్తుందంటే ఫ్యాన్స్తో పాటుగా సగటు సినీ ప్రేక్షకులు ఆత్రంగా ఎదురు చూస్తారు. ఇక అభిమానుల ఎదురుచూపులకు తగ్గట్టుగానే మాస్ మహారాజా సైతం ఏడాదికి 2-3 సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. తాజాగా మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15 థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాలో కంటెంట్, మాస్ ఎలివేషన్స్, డైలాగ్స్ బాగున్నాయి. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మార్నింగ్ షో నుంచి తొలి రోజు సినిమాకి 60% ఆక్యుపెన్సీ కనిపించింది. అడ్వాన్స్ బుకింగ్లో దుమ్ము రేపింది. కానీ 2వ రోజు నుంచి మాత్రం ఆక్యుపెన్సీ క్రమంగా తగ్గుముఖం పట్టింది. తొలి రోజు అయితే 12 కోట్లు రాబట్టింది సినిమా. రవితేజ రేంజ్కి ఇవి తక్కువ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. కానీ ఇదే రోజు రామ్, విక్రమ్లో మూవీలు కూడా రిలీజ్ అవడంతో థియేటర్లో 3-4 సినిమాలు పంచుకోవాల్సి వచ్చింది. ఇక 2వ రోజు చూస్తే ఈ సినిమాకి సుమారు 6 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయి. దాదాపు ఆక్యుపెన్సీ 38% వచ్చింది. నైజాంలో అయితే 2వ రోజు నుంచి మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది. 42% అక్కడ ఆక్యుపెన్సీ కనిపించింది. 3వ రోజు ఈ సినిమా కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 40% ఆక్యుపెన్సీతో 2.5 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. 4వ రోజు సుమారు 2 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇక 5వ రోజు మాత్రం కలెక్షన్స్ కాస్త డౌన్ అయ్యాయి. 1,50,00,000 వరకు వచ్చినట్టు తెలుస్తోంది. 6వ రోజు నేడు ఈ సినిమాకి మరింత తగ్గుముఖం పట్టాయి కలెక్షన్స్. 70-80 లక్షల మధ్య ఈరోజు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. యావరేజ్ కలెక్షన్లు మాత్రమే ఈరోజు నమోదు చేస్తోంది ఈ సినిమా. నైజాంలో కూడా 37% వరకు ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా వీకెండ్ అయిపోవడంతో ఈ 2 రోజులు కాస్త డౌన్లో కనిపిస్తున్నాయి కలెక్షన్స్. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888551111.